హలో గైస్, వెల్కమ్ టు ఎస్ ఫర్ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం MySQL సెటప్ చేసుకుందాం గైస్. లైక్ MySQL సర్వర్ విత్ వర్క్ బెంచ్ చాలా క్లియర్గా నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను అండ్ యూ కెన్ చెక్ ఇట్. సో గైస్, అండ్ లాస్ట్ వీడియో లోపల మనం డేటాబేస్ కాన్సెప్ట్ నేర్చేసుకున్నాం. దాని లోపల ఐ విల్ కవర్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గైస్. మిస్ అండ్ ఒకసారి చెక్ చేసేయండి. లైక్ డేటాబేస్ అంటే ఏంటి, డాటా అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డాటా ఏముంది, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, లైక్ వాట్ ఈస్ ఎస్క్యూఎల్, వాట్ ఈస్ నో ఎస్క్యూఎల్ అండ్ ఎస్క్యూఎల్కి నో ఎస్క్యూఎల్ డిఫరెన్స్ ఏంటి, ఇలా నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూ కవర్ చేశాను. మిస్ అన్న ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ వీడియోలో మనం సెటప్ చూద్దాం గైస్. చలో, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ బ్రౌజర్ అండ్ యూ జస్ట్ ఓపెన్ mysql.com గైస్. ఇక్కడ ఫస్ట్ mysql.com ని ఓపెన్ చేయండి. దెన్ క్లిక్ ఆన్ టు ది డౌన్లోడ్స్ గైస్. ఓకే, డౌన్లోడ్స్ పైన క్లిక్ చేసేయండి. అండ్ యూ జస్ట్ స్క్రోల్ డౌన్, కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు MySQL కమ్యూనిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ సెలెక్ట్ MySQL ఫర్ విండోస్ గైస్. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ విండోస్ లోపల ఇక్కడ మీరు 5 to 6 MBని డౌన్లోడ్ ఫుల్ డౌన్లోడ్ చేసేసుకోండి. 556 MBని క్లిక్ ఆన్ డౌన్లోడ్ గైస్. అండ్ సింప్లీ నో నీడ్ టు సైన్ అప్ గైస్. జస్ట్ క్లిక్ ఆన్ నో థ్యాంక్స్, జస్ట్ డౌన్లోడ్. మీరు ఎలాంటి సైన్ అప్ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నో థ్యాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అంతే. ఇట్ టేక్స్ టైమ్. గో అండ్ ఓపెన్ డౌన్లోడ్ ఫైల్. ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్. ఇక్కడ ఒక చిన్న పాప వస్తుంది. క్లిక్ ఆన్ ఎస్ గైస్, దాన్ని అలో చేయండి. ఎస్, క్లిక్ ఆన్ ఎస్. కస్టమ్ చూస్ చేసుకుని మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అండి. మనకి ఏమేమి కావాలి, ఇక్కడ MySQL సర్వర్ కావాలి అండ్ నెక్స్ట్ అలాగే వర్క్ బెంచ్ కావాలి. జస్ట్ సెలెక్ట్ కస్టమ్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మీరు సెలెక్ట్ ప్రోడక్ట్లో ఇక్కడ క్లిక్ ఆన్ ఈ సర్వర్స్ ని ఎక్స్పాండ్. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయగానే మీకు సర్వర్స్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు సర్వర్ చూస్ చేసేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ది సర్వర్. అండ్ నెక్స్ట్ అలాగే అప్లికేషన్లోకి వెళ్ళేసి వర్క్ బెంచ్ అండ్ వర్క్ బెంచ్ లోపల వర్షన్. ఓకే, అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ గైస్. సింప్లీగా ఇక్కడ ఆల్రెడీ సెటప్ అయిన ప్రీవియస్ చేసాను కదా, సేమ్ పాత్ తీసుకుంది. ఓకే, మీకు ఇలా పాత్ చూపిస్తుంది డిఫాల్ట్. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఎస్. ఇక్కడ కొంచెం టైం తీసుకొని ఇవి రెండు ఇన్స్టాల్. క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ చేయగానే ఇవి రెండు ఇన్స్టాల్ అయిపోతాయి, MySQL సర్వర్ అండ్ MySQL వర్క్ బెంచ్. MySQL సర్వర్ కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ వర్క్ బెంచ్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ యా గైస్. ఇక్కడ MySQL సర్వర్ అండ్ SQL వర్క్ రెండు కంప్లీట్ అయ్యాయి అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఓకే, నెక్స్ట్ ప్రోటోకాల్ నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ ఇక్కడ యాజ్ అలాగే చేసేయండి. మనకు డిఫాల్ట్ పోర్ట్ తీసేసుకుంది 0006 అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, అండ్ యాజ్ అథెంటికేషన్ యాజ్ అలాగే ఉంచండి. యూజర్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ మీరు ఏదైనా పాస్వర్డ్ ఇచ్చేసేసుకోండి. నేను సింపుల్గా అయితే రూట్ ఇచ్చేస్తున్నాను. దట్స్ అప్ టు యూ గైస్ అండ్ ట్రై టు రిమూవ్ దట్ పాస్వర్డ్. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. Click on next. Keep it as it is. Click on next. Next. Click on execute. Finish. Next configuration next and finish next. That's it. ఇప్పుడు మనం సెటప్ కంప్లీట్ అయిపోయింది. మన డిఫాల్ట్ ఓపెన్ అవుతుంది, లేదంటే ఇక ఓపెన్. జస్ట్ గో టు సెర్చ్. ఇక్కడ వర్క్ బెంచ్ అని సెర్చ్ చేసుకోవాలి. అంటే MySQL వర్క్ బెంచ్. ఓకే, అండ్ యూ జస్ట్ క్లిక్ ఆన్ MySQL కనెక్షన్స్. లోకల్ ఇన్స్ట్రుమెంట్ క్లిక్ చేసేయండి. లాస్ట్ ద పాస్వర్డ్ అండ్ ఎంటర్ ది పాస్వర్డ్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఇలా మనం ఈజీగా MySQL వర్క్ బెంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో లోపల మనం డేటాబేస్ ఎలా క్రియేట్ చేసేసుకోవాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేసేసుకోవాలి అండ్ ప్రీడిఫైన్డ్ డేటాబేస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియో చెక్ చేసుకుందాం గైస్. చలో గైస్, థ్యాంక్ యూ, టేక్ కేర్.